తలవంచి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన ఆయన శివాధిపతి, నీ గణనామానికి స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడ, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. కీర్తనుడైన మా దేవుడు మీరే, వెలుపలలో మీ వంటి వారు లేరు అయా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేడు గనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాట్లాడే దేవుడు అయా, మారని దేవుడవు నాయన. నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. అటు దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రభా మీరు చూపిస్తున్న కృపకై, ప్రేమకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన దినపు వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడాలి అయ్యా. ఆశగొనిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. సజీవుడవు, సంపూర్ణవు నాయన, కృప చూపటే ఎందు ఆనందించే గొప్ప దేవుడవు మీరే గనుక ఇంకే వందనాలు చెల్లించుకుంటూ అనేకులు అయ్యా తండ్రి నిజంగా దేవుని మాటల ద్వారా ప్రభావితులగునట్లుగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నామ మహిమార్థంగా అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్యా సంపూర్ణ మహిమ నీకు చెల్లిస్తూ ముందున సమలతోడే నడిపించి మహిమ పొందమని యేసు నామం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. యేసయ్య నామమున మీరందరికీ శుభాభివందనాలు. దేవుని మాటలు నిశ్చయంగా తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే అతి మధురమై ఉంటుండగా అజీవం కలిగిన మాటలు వినడానికి యేసయ్య చూపిస్తున్న కృపకై నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా. ఇదనొక వాక్య భాగాన్ని మనం చూసుకోవడం ప్రారంభిద్దాం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమైన వలరా లాస్ట్ లైన్ చదువుకుందాం. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, దేవుడు చెబుతున్న మాట, అయ్యా నేను నిన్ను బాగు చేస్తాను. అనేక సార్లు ఏ రీతిగా ఉంటుంది అంటే ప్రేమిన వాళ్ళరా, మనం తీసుకున్న లేకపోతే ఆ వ్యక్తులు తీసుకున్న నిర్ణయాలను బట్టి అనేక మంది జీవితాలు నిజంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితమే నాశనమై ఉంటుంది ప్రేమైన వాళ్ళరా. తద్వారా వాళ్ళు ఆ తీసుకున్న నిర్ణయాన్ని అయా నిజముగా భయంకరమైన పరిస్థితులకి నెట్టినప్పుడు అయా ఈ పరిస్థితుల్లోంచి నేను బాగుపడగలనా, లేకపోతే నా జీవితం తిరిగి ఆ నిర్ణయం తీసుకున్నాను, జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది, ఇక నా జీవితం సంతోషంగా ఉంటుందా, నా జీవితం ఆనందదాయకంగా ఉంటుందా, నా జీవితం అవమానం లేకుండా ఉంటుందా అని అనేక సార్లు ప్రేమైన వాళ్ళ అనేక సార్లు ఏ రీతిగా ఉంటుందంటే వారు వాపోయే వారిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు, లేకపోతే దుఃఖపడే వారిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళ. అయితే నిజంగా దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు చెప్తున్నాడు, నేనే నిన్ను ఏం చేస్తాడంట, బాగు చేయడం ప్రారంభిస్తాడు. ఎవరి జీవితాల్లో నిజంగా బాగు కావడం అవసరము అంటే, నిజంగా ఒకవేళ మనకు ఒకవేళ 4-వీలర్ ఉంది అనుకోండి ప్రేమిన వారు, అది చెడిపోతే షోరూంలోంచి ఫ్రెష్గా బయటకు వస్తే మనం బాగు చేయించాం ప్రేమిన వలన. ఎప్పుడైతే అది పని చేయడం ప్రారంభించదో, లేకపోతే అది రోడ్డు మీద ప్రయాణించడానికి అది బాగా లేక ఉన్నప్పుడు మాత్రమే మనము రిపేర్కు లేకపోతే బాగు చేయించడానికి ఇవ్వడం ప్రారంభిస్తాం. ఇక్కడ కూడా అప్పుడు మనం చెప్తాం ప్రేమిన వల్ల ఏమని అంటే, దీన్ని ఇప్పుడే నేను బాగు చేయించాను అనే మాట మనం వింటూ ఉంటాం. ఇప్పుడు దేవుడు కూడా చెబుతున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. అంటే నిజముగా మీరు తీసుకున్న నిర్ణయాల ద్వారా, లేకపోతే మీరు లోకములో నిజముగా సంతోషంగా జీవించలేకుండా, లేకపోతే లోకములో అవమానం లేకుండా అవమానం లేకుండా ఉండాలి అంటే, నిజముగా అంత మంచిగా మీరు లేకపోయినా మీ జీవితాలను నేను ఏం చేస్తాను, బాగు చేస్తాను అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడి అంత సర్వశక్తిమంతుడు. ఈ మాట విన్నప్పుడు మనకు ఒక రకంగా సంతోషం కలుగుతుంది, మరొక రకంగా కొన్ని భయాలు కూడా లేకపోతే అనుమానం కూడా మనకు కలగడం ప్రారంభిస్తుంది ప్రేమిలారా. ఎందుకు అంటే, అయా మామూలుగా ఒకవేళ చెడిపోయిన జీవితం, ఒకవేళ కొద్దిగా చెడిపోయిన జీవితం అయితే ఒకవేళ బాగవుతుందేమో. ఒకసారి మనం కూడా వెహికల్ పూర్తిగా పాడైపోయింది అనుకోండి, అప్పుడు మెకానిక్ చెప్తాడు ఏమని అంటే, అయ్యా ఇది ఇక పనికిరాదు, ఇది షెడ్డుకు మాత్రమే పనికి వస్తుంది అనే మాటలు కూడా మనం వింటూ ఉంటాం ప్రేమిన వల్ల. అటువంటి పరిస్థితులు అంటే పూర్తిగా చెడిపోతే ఆ వ్యక్తి కూడా ఏమంటాడు, ఇది పనికిరాదు అని చెప్పడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఆయన అంటాడు, ఇది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది,
ఇక పనికిరాదు అనే మాట మనం వింటూ ఉంటాం ప్రేమ వల్ల. మరి ఈ వాక్యంలో దేవుడు చెప్పాడు నేను నిన్ను బాగు చేస్తానని. మరి మన పరిస్థితి లేకపోతే వాక్యం వింటున్న మన అనేక మంది పరిస్థితుల్లో నిజంగా ఒక అనుమానం ఏమని అంటే, నా పరిస్థితి చాలా దయనీయమైనది, నా పరిస్థితి చాలా దారుణమైనది. ఎంతగా అంటే ఆ మెకానిక్ చెప్తాడు కదా, ఈ కారు ఇక షెడ్డుకే పరిమితమవుతుందని. అంత భయంకరమైన పరిస్థితి నాది బ్రదర్. నా జీవితం కూడా బాగవుతుందా, నా జీవితాన్ని కూడా యేసుప్రభు బాగు చేస్తాడా అనే తలంపులు మనలో కలగవచ్చు. ప్రభా మరి నువ్వు బాగు చేస్తాననే ఒక వాగ్దానాన్ని నువ్వు మాకు ఇచ్చి ఉంటున్నావు, నీకు స్తోత్రం. అయితే ఎటువంటి జీవితాలను నువ్వు బాగు చేస్తావు? నిజంగా భయంకరమైన అతి భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళే లైఫ్ను కూడా నువ్వు బాగు చేస్తావా ప్రభువా అని ఒకవేళ మనం అనుమానంతో దేవుని అడిగితే ప్రభు మనతో మాట్లాడేవాడిగా ఉండడం ప్రారంభిస్తాడు. ప్రేమైన వాళ్ళరా, ఇది నా వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 6-7 వచనాలు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చదవడం ప్రారంభిస్తాం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా ఒక వాక్యం కనబడుతుంది. ఒక స్త్రీ గురించి అక్కడ రాయబడింది. అక్కడ ముందు 6వ వచనం నేను ఎందుకు చదివించానంటే ఆ సమయం ఏంటి అనేది కూడా మనకు అవసరం ప్రేమైన వాళ్ళ. అనేక సార్లు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి పదము కూడా అంత ఇంట్రెస్ట్గా కాకుండా మామూలుగా క్యాజువల్గా చదువుకుంటూ పోతాం. కానీ బైబిల్ ఏ రీతిగా రాయబడి ఉంటుంది అంటే ప్రతి పదము కూడా నిజముగా ప్రతి పదములో కూడా ఒక సందేశం ఉండడం ప్రారంభిస్తుంది ప్రేమైన వాళ్ళ. ఇక్కడ చూస్తే యేసు ప్రభు మధ్యాహ్నం కాలమందు ఆ బావి దగ్గర కూర్చుని ఉండినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. అప్పుడు బైబిల్లో రాయబడింది సమరయ స్త్రీ ఒకటి వచ్చి నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. మామూలుగా ఎవరు కూడా నీళ్లు ఎప్పుడు తెచ్చుకుంటారు అంటే ఉదయకాలం తెచ్చుకుంటారు, లేదు అంటే సాయంకాలం నీళ్ళు తెచ్చుకుంటారు ప్రేమైన వాళ్ళ. అయితే ఇక్కడ ఈ స్త్రీ ప్రత్యేకంగా మధ్యాహ్నం వస్తూ ఉంది. ఇంకా బాగా చెప్పాలంటే ఆ సమయంలో ఈమె తప్ప ఇంకొకరు లేరు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే యేసుప్రభు ఈమె మాత్రమే మాట్లాడుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రేమైన వాళ్ళ. నిజంగా నాకు అనిపిస్తుంది ఎందుకు ఆ రీతిగా వచ్చింది అంటే మనందరికీ తెలుసు ప్రేమైన వాళ్ళ. ఆమె జీవితంలో ఒకసారి కాదు 5 సార్లు ఆమె ఆలోచన తప్పుడు, అంటే ఆమె తీసుకున్న నిర్ణయం తప్పైపోయింది ప్రేమైన వాళ్ళ. అందుకే 5 మంది భర్తలు ఆమె చేసుకొని కూడా ఏమైపోయింది, అది సంతోషాన్ని ఇవ్వలేక లేకపోతే కుటుంబ జీవితాన్ని ముందుకు సాగనివ్వలేకుండా నిజంగా 5 సార్లు ఫెయిల్ అయితే ఇంకా 6వసారి పెళ్లి మీద విరక్తి కలిగి ఆమె సహజీవనం చేస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. నాకు అనిపిస్తుంది నిజముగా ఆమె అవమానాలకు గురి అవుతుంటగా, లేకపోతే నాకు అనిపిస్తుంది అందరూ ఉన్నప్పుడు ఆమె వస్తే ఆ అమ్మాయి ఈమె 5 మందిని ఇప్పటికే పెళ్లి చేసుకొని ఇప్పుడు 6వ వ్యక్తితో ఉంది అని ఎగతాళిగా మాట్లాడతారేమో, లేకపోతే అవమానకరమైన పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి కాబట్టి ఆమె ఏం చేస్తూ ఉంది, మధ్యాహ్న కాలం అందు ఎవరు లేనప్పుడు బావి దగ్గరికి వచ్చి తనకు కావాల్సిన నీళ్లు తీసుకొని పోవడం ప్రారంభిస్తూ ఉంది ప్రేమైన వాళ్ళ. ఇంకొంచెం ఒకవేళ నాకు వాక్యపు లోతులోకి వెళ్తే ఆమె జీవితం ఎంత డ్యామేజ్ అయిపోయింది అని అంటే ప్రేమైన వాళ్ళరా నాకు అనిపిస్తుంది కింది వచనాల్లో ఆమె అంటది కదా, అయ్యా యూదుడైన నీవు సమరయులతో ఎలాగూ సాంగత్యం చేయగలుగుతావు అంటే నీళ్లు ఇవ్వడానికి కూడా యూదులు కనీసం సమరయుల దగ్గర నుంచి మంచినీళ్ళు కూడా తీసుకోరంట ప్రేమైన వాళ్ళ. అంటే యూదులు సమరయులను వెలివేశారు ప్రేమైన వాళ్ళరా. అందుకే వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళు కూడా తాగరు. అంత భయంకరమైన పరిస్థితి సమరయులది. అయితే ఇక్కడ ఏమని కనపడతా ఉంది, వెలివేయబడిన వారు ఈమెను వెలివేయడం ప్రారంభించారు ప్రేమైన వాళ్ళ. అంటే ఎంత భయంకరమైన, ఎంత అతి భయంకరమైన అని చెప్పవచ్చు. ఆ పరిస్థితిలో ఈ సమరయ స్త్రీ ఉండినట్లుగా మనం చూడవచ్చు ప్రేమైన వాళ్ళ. ఎంత దయనీయమైన పరిస్థితి. యూదులందరి చేత నిజముగా వెలివేయబడిన వారు సమరయులైతే సమరయలోనే వెలివేయబడిన వ్యక్తిగా ఈ స్త్రీ ఉన్నట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆమె ఎవరు ఉన్నటప్పుడు ఆ సమరయులతో కలిసి వచ్చి
ఆ నీళ్లు చేదుకోవడానికి ఆ సమరయ స్త్రీకి ధైర్యం లేదు ప్రేమైన వాళ్ళరా. అంటే ఎంతగా నలిగిపోతూ ఉంటుంది, ఎంతగా కన్నీరు కారుస్తూ ఉంటుంది. నాకు అనిపిస్తుంది, అయ్యో ఎంత ధైర్యమైన నా పరిస్థితి. ఎందుకంటే కనీసం జనాలతో కలిసి జీవించే అర్హత కూడా నాకు లేకుండా పోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి నాది అన్నంతగా ఆమె నలిగిపోయే పరిస్థితి ప్రేమైన వాళ్ళరా. అటువంటి పరిస్థితిలో ఆమె బాధపడుతూ నిజంగా నాకు అనిపిస్తుంది ఎంత కృంగిపోయి ఉంటుందో. ఆ నీళ్లు చేదుకోవడానికి వచ్చేటప్పుడల్లా ఆమె హృదయంలో ఒక భయము, లేకపోతే ఒక టెన్షన్. ఎందుకంటే ఎవరు చూస్తారు, ఎవరు ఏ రీతిగా కామెంట్ చేస్తారు అని భయము కలిగి ఉండడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు ప్రేమైన వాళ్ళరా వెంటనే మీకు ఒక తలంపు రావచ్చు, ఎందుకు బ్రదర్ ఆ రీతిగా చెప్తున్నారు, ఆమె అంత టెన్షన్ పడిందా, అంత బాధపడిందా అంటే రండి వాక్యంలోంచి చూపించడం ప్రారంభిస్తాను ప్రేమైన వాళ్ళరా. అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 13 నుంచి 15 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లును చేదుకొనుటకింత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా నిజంగా ఏమని రాయబడింది, యేసుప్రభు చెప్పాడమ్మా నేను ఇచ్చే నీళ్లు తాగితే అసలు మీరు దప్పికొనరు అంటే వెంటనే ఆమె ఒక మాట అంటుంది ప్రేమైన వాళ్ళరా, ఏమని, అయ్యా చేదు కొనుటకు నేను ఇంత దూరం రాకుండా ఆ నీళ్ళు నాకు ఇవ్వయ్యా అంటే ఆమె అక్కడికి వచ్చి చేదుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరు చూస్తారు, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడతారో, ఎవరు ఎంతగా తిడతారో. నిజంగా ప్రేమైన వాళ్ళరా మనం అనుకోవచ్చు నిజంగా ఈదుల్లో కూడా అట్లా ఉంటుంది అంటే మనం బైబిల్లోనే చూడొచ్చు ప్రేమైన వాళ్ళరా. ఆ జక్కయ్య నిజంగా అక్కడ ఉంటే బైబిల్ రాయబడింది, యేసు ప్రభు జక్కయ్యతో మాట్లాడుతూ, అయ్యా నేను నీ ఇంటికి వస్తాను అంటే వెంటనే అక్కడున్న ప్రజలు ఒక మాట అన్నారు, ఏమని అంటే అధికారి అని చూడలేదు, డబ్బులున్న వ్యక్తి అని చూడలేదు, కానీ వాళ్ళు అన్నమాట ఈయన ఈ పాపాత్ముడి ఇంటికి ఎట్లా వెళ్తాడు, కనీసం ఆ వ్యక్తి వింటే ఫీల్ అవుతాడు అనే కాన్సెప్ట్ కూడా వాళ్ళ అప్పుడున్న జనాంగంలో లేదు ప్రేమైన వాళ్ళు. అఫ్కోర్స్ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఎంతగా ప్రజల చేత ఆమె బాధపడి ఉంటే, అయ్యా నేను ఇంత దూరం రాకుండా ఆ నీళ్ళు ఏదో ఇస్తే నేను చేదుకోవడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, సో నాకు అవమానాలు తప్పిపోతాయి, లేకపోతే ఈ సూటిపోటి మాటలు తప్పిపోతాయి, నేను మనుషులు ఈ భయం తప్పిపోతుంది అనే పరిస్థితి గుండా ఆమె వెళ్ళి, అందుకే ఆమె చెప్తా ఉంటుంది, అయ్యా ఆ నీళ్ళు ఇస్తే చాలు అంటే ఏమి కనపడుతుంది, నేను తప్పు చేశాను అయితే నా జీవితం బాగుపడదా. ఎందుకంటే ఆమె ఆశ కలిగి ఉంది ప్రేమైన వాళ్ళ, ఇది తప్పే ఆమెకు తెలుసు. అయితే తప్పు సరిదిద్దుకొని బాగుపడాలంటే ఎట్లా ఉంటుంది, అందుకే ఆమె అంటది కదా కింది వచనాలు, అయ్యా మెస్సయ్య వస్తాడు అప్పుడు అన్నీ మాకు బోధిస్తాడు, తద్వారా నేను అనేక విషయాలు తెలుసుకుంటాను అని. అంటే ఆమె తప్పు చేసింది, సో దాంట్లోంచి ఎట్లా బయటికి రావాలి, ఎట్లా తిరిగి అవమానకరమైన జీవితాలకి, అవమానకరం లేని జీవితానికి వెళ్ళాలంటే ఆమె చేతుల్లో అది లేదు ప్రేమైన వాళ్ళ, ఆమె చేతుల్లో ఆ పరిస్థితి లేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఆమె జీవితం ఇంక ఏమీ చేసినా బాగు కాదు, ఇక బాగు చేయవలసింది ఎవరు, ఒక్క దేవుడే ప్రేమైన వాళ్ళ. అంటే పరిస్థితి ఏమాత్రము కూడా ఆమెకు అనుకూలంగా లేదు. సో ఏమి చేసినా ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆమె పోగొట్టుకున్న లేకపోతే సంతోష జీవితం, ఆమె పడుతున్న అవమాన జీవితం పోవాలంటే ఆమె చేతుల్లో ఏమీ లేదు ప్రేమైన. అందుకే దేవుడు అన్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను అంటే ఆమె మార్చుకోలేదు. ఇప్పుడు ఎవరు చేయాలి, దేవుడు మాత్రమే చేయగలడు ప్రేమైన, దేవుడు మాత్రమే చేయగలడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను అంటే మనము చేత కాదు ఆ పరిస్థితిని బ్యాక్ చేసుకోవడానికి. అందుకే దేవుడు ఇస్తున్న వాగ్దానం, నేను నిన్ను బాగు చేస్తాను. ఎంతగా బాగు చేసావు ప్రభా, ఏదో మామూలుగా అయ్యా చాలాసార్లు అంటూ ఉంటారు, ఇది చాలా కష్టపడి అడిగి తయారు చేశాను, లైఫ్ రాదు. సో కొద్ది రోజులు వాడుకోవచ్చేమో, కొద్దిగా ప్రయత్నం చేయొచ్చు, అంతేగాని అప్పటికంటే షోరూంలో కారు కంటే అంతకంటే బెటర్ అవుతుందా అంటే హైలీ ఇంపాసిబుల్ అంటారు ప్రేమైన వాళ్ళు. అయితే ఇంత అవమానము వెలివేయబడిన వారు సహితం వెలివేశారంటే ఎంత భయంకరమైన పరిస్థితి కదా ప్రేమైన వాళ్ళ. అటువంటి భయంకరమైన పరిస్థితి జీవితాన్ని అయ్యా నువ్వు ఎంతగా బాగు చేసావు అంటే
బైబిల్ గ్రంథంలో రండి చూద్దాం. మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చేసినవన్నీయు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పగా బాగు చేస్తావు. ఏదో బాగు చేస్తాను అంటే దేవా ఏదో కొద్దిగా ఉంటుందా అని మేము అనుకున్నాం. అదేంటి ప్రభా నువ్వు బాగు చేస్తాను అంటే ఆమె జీవితంలో నిజంగా నాకు అనిపిస్తుంది ప్రేమైన వల్ల మునుపు ఉన్న ఒకవేళ ఒక్క పెళ్ళి కూడా కాకున్నప్పుడు ఆమెకున్న పూర్వస్థితి కంటే అత్యధికముగా ఎవరు కూడా ఆ రీతిగా చేయలేరు ప్రేమైన వాళ్ళ. ఒక జబ్బు వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వస్తే మాయం చేస్తాడేమో కానీ జబ్బు రాకముందు ఆరోగ్యవంతునిగా ఉన్న దానికంటే బెటర్గా చేయమంటే ఎవరు చేయలేరు ప్రేమ. అది ఒక్క యేసు ప్రభువు మాత్రమే చేయాలి. అయ్యా అవమానం, దుఃఖం, బాధ, టెన్షన్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేకుండా చేశాడు ప్రేమ. ఏ రీతిగా చేశాడు? ఈమె వాళ్ళని చూస్తే భయపడే స్థితిలో ఉంటే ఇప్పుడు వాళ్ళకు పోయి సువార్త చెప్పు. వెలివేసిన వ్యక్తి ఆ వెలివేయబడిన వారిని యేసుప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంది. నిజంగా ప్రత్యేకమైన, లేకపోతే ఒకవేళ మాట మార్చి చెప్పాలంటే దేవుని రాజ్యములకే ఆ ప్రాంతపు ప్రజలను నడిపించే వ్యక్తిగా మారడం ప్రారంభించింది ప్రేమ. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. బైబిల్లో ఉంటుంది కదా, ఎవరైతే అనేకులను నీతి మార్గంలోకి నడిపిస్తారో వారు ఆకాశంలోని నక్షత్రం వలె ప్రకాశిస్తారు అని రాయబడి ఉంది ప్రేమైన వల్ల. అయా అమ్మా నీ జీవితం ఏ రీతిగా ఉంది అంటే ఆమె అంటది, అయ్యా నా జీవితం అవమానమే, నా జీవితంలో దుఃఖమే, నా జీవితంలో సంతోషమే లేదు అని ఆమె అంటూ, అయ్యా ఎంత టెన్షన్తో నేను బతుకుతున్నాను. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నేను నిన్ను బాగు చేస్తాను. ఎంతగా బాగు చేసావు ప్రభు అంటే ఆకాశంలో నక్షత్రం వలె వెలిగే అంతగా. హల్లెలూయా. అయ్యా ఎవరైనా ఎక్కడైనా ఇటువంటి అద్భుతాన్ని చేయగలరా అంటే హైలీ ఇంపాసిబుల్ ప్రేమైన వాళ్ళారా. ఎందుకంటే అవమానం అసలు ఆమె పేరు కూడా బైబిల్లో రాయబడలేదు ప్రేమైన వాళ్ళారా. సమరయ స్త్రీలో ఒకతే అని రాయబడి ఉంటే ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది? ఆకాశంలో నక్షత్రం వలె ప్రకాశించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. పేరే గుర్తింపు లేని వ్యక్తి ఒక స్త్రీ. ఎందుకంటే ఆమె చేసిన పాపం ఆమెను అంత దౌర్భాగ్య స్థితిలోకి తీసుకువెళ్తే, అయ్యా నువ్వు ఎంతగా బాగు చేశావంటే ఆకాశంలో, అంటే పాతాళంలో ఉండవలసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళింది? ఆకాశంలోకి వెళ్ళడం ప్రారంభించింది. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, నీ జీవితం అంతగా నలిగిపోయి బాగలేదా? దేవుడు ఇస్తున్న ఒక వాగ్దానం ప్రేమ వల్ల, నేను నిన్ను బాగు చేసేది. హల్లెలూయా. ఇంకా దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు, ఏ రీతిగా బాగు చేస్తాడు, త్వరగా మనం వాక్యాన్ని చూసుకోవడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళ. మార్కు సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా ఒక సన్నివేశం కనబడడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఏంటి అంటే యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నాడంట. జనం విస్తారంగా వచ్చి ఉన్నారంట ప్రేమైన వాళ్ళ. అంత విస్తారంగా అంటే వాకిటనైనను వారికి స్థలము లేనందున అని బైబిల్లో ఉంటుంది. అంటే ఆ సందర్భంని, అంటే అంత జన సమూహము యేసుప్రభు దగ్గర ఉన్నారు. ఆ సమయంలో చూద్దాం వాక్య భాగాన్ని. మార్కు సువార్త 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా బైబిల్ రాయబడిన మాట, ఒక పక్షవాయు గల వ్యక్తిని నలుగురి చేత మోయించుకొని వచ్చారంట. వాకిటనైనను వారికి స్థలము లేనందున ఏం చేశారంట? ఇంటి పైకి ఎక్కారు, పైకిన పెంకులిప్పారు, సందు చేశారు,
యేసు ప్రభువుని దగ్గరికి ఆయన దించడం ప్రారంభించారు. నాకు అనిపిస్తుంది ఎంత విశ్వాసం వీరి జీవితంలో ఉంది, ఎంత బలమైన విశ్వాసం వీరి చేతిలో ఉంది. ఎందుకంటే నలుగురి చేత మోయించుకుంటే డబ్బులు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంటి పైకి ఎక్కారు. నిజంగా ఇంటి కప్పు విప్పితే ఆ ఇంటి యజమానుడు ఊరుకుంటాడా? లేదు కదా. మరి అతనికి కూడా డబ్బు పే చేయాలి, కంపల్సరీగా పే చేయాలి. ఎందుకంటే వారు పాడు చేసిన దాన్ని, లేకపోతే వారు ఊడబెరికిన దాన్ని తిరిగి వారు నిర్మించాలి. కాబట్టి దానికి డబ్బులు పే చేయాలి. ప్రేమైన వాళ్ళరా, మరి ఇంత చేసి యేసుప్రభు దగ్గరికి దించితే, ఒకవేళ యేసుప్రభు మరి దగ్గర వాళ్ళ అద్భుతం పొందకపోతే, ఒకవేళ వాళ్ళకి అనిపించింది అనుకోండి అద్భుతం జరగకపోతే ఇంత అమౌంట్ వేస్ట్ అవుతుంది కదా అని అనేక సార్లు మనం అనుకుంటుంటాం. దీనికి చేస్తే ఇదైతే ఒకవేళ ఫెయిల్యూర్ అయితే డబ్బులు వేస్ట్ అవుతుంది అనే ఫీలింగ్ మనలో ఉండడం ప్రారంభిస్తాం. ప్రేమైన వాళ్ళ అయితే వీరికి అంత విశ్వాసం ఉంది అంటే నిజముగా మేము ఖర్చు పెట్టేది ఏమీ కాదు, నథింగ్, యేసుప్రభు దగ్గర నుంచి మేము అద్భుతం పొందుకుంటాము అనే ఒక బలమైన నమ్మకం ఉండడం ప్రారంభించింది. ప్రేమైన వాళ్ళు నిజంగా నాకు అనిపిస్తుంది ఇంత నమ్మకం ఉండడానికి వారు యేసుప్రభు గురించి ఏం మాటలు విన్నారు, యేసుప్రభు గురించి ఏం మాటలు వారు విని అంత విశ్వాసం కలిగి ఉన్నారు అని అంటే, అదే మార్కు సువార్త 1వ అధ్యాయము 40 వచనములో చూస్తే అక్కడ కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను కుష్ఠరోగితో బాధపడుతున్నాను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడు చేయి అని చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడడం ప్రారంభిస్తాం. ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చాడో యేసుప్రభు కూడా ఒక మాట అన్నాడు, అయ్యా నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. ప్రేమైన వాళ్ళరా, అంటే ఎప్పుడైతే దేవుడు నాకు ఇష్టమే శుద్ధుడు కా అన్నాడో వెంటనే ఏమైంది, అతని కుష్ఠరోగము బాగుపడినట్లుగా మనం బైబిల్లో చూడవచ్చు. ఆ తరువాత యేసుప్రభు ఆ వ్యక్తికి చెప్పాడు, అయ్యా ఈ వార్త ఎక్కడ చెప్పకుండా నువ్వు యాజకునికి కనపరుచుకొని మోషే నీకు నియమించిన కానుకలు సమర్పించు అని చెప్పినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ప్రేమ అయితే బైబిల్ ఇంకొక మాట కూడా రాయబడి ఉంటుంది, ఏమనంటే అతడు మరి ఎక్కువగా ప్రచురించగా, అంటే ప్రచురం చేశాడు యేసుప్రభు నా జీవితంలో ఈ కుష్ఠరోగం బాగు చేస్తాడు. ఎప్పుడైతే ఆ రీతిగా చెప్పడం ప్రారంభించాడో బైబిల్ రాయబడి ఉంటుంది కదా, ఏమని అంటే ఆయన బహిరంగముగా పట్టణములో ప్రవేశించలేకపోయాను అన్న మాటలు మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. ప్రేమ వాళ్ళ మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి కింది వరకు చదివితే ఈ వాక్య భాగాలు కనబడడం ప్రారంభిస్తాయి. ప్రేమైన వాళ్ళ అంటే అంతగా ఆ వ్యక్తి ప్రచురం చేశాడు. ఆ వ్యక్తి ఒకవేళ నాకు అనిపిస్తుంది తన చేతులు చూపించాడా, తన కాళ్ళు చూపించాడా, ఏ అవయవాన్ని అయితే మరి ఆ కుష్టు తినివేసిందో అయ్యా యేసుప్రభు బాగు చేశాడు. ఎంతగా బాగు చేశాడంటే చీము రాకుండా కాదు, లేకపోతే ఆ గాయాలు ఎండిపోయేటట్టుగా కాదు, ఇరిదిగా కాదయ్యా యేసుప్రభు బాగు చేసింది. చూడు తిరిగి నా శరీరం మొలిచింది, తిరిగి సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చింది, ఏమాత్రము కూడా కుష్ఠరోగపు ఛాయలు నాకు లేవు అని చూపిస్తుండగా నిజంగా వాళ్ళు ఎంత నమ్మకంతో యేసుప్రభుకి వచ్చాం. అయితే నాకు ఇంకొక మాట ఎప్పుడు అర్థమయ్యేది కాదు, యేసుప్రభు వారి విశ్వాసము చూచి అయ్యా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నట్లుగా మొదటిగా మనం చూడడం ప్రారంభిస్తాం. ప్రేమిన అరే యేసుప్రభుని ఎక్కడ అడిగారు వాళ్ళు ఆ పాపాలు క్షమించు అని, మరి ఎందుకు దేవుడు ఈ మాట మాట్లాడాడు అనే అనేక సార్లు ఆ వచనం చదివినప్పుడు నాకు అనిపించేది. ప్రేమిన వాళ్ళ అయితే నాకు అనిపిస్తుంది ఎవరి కాలంలో కుష్ఠరోగం భాగమైంది అంటే ఎలీషా కాలంలో బాగైనట్లుగా మనం చూడగలం. ఒకవేళ నాకు అనిపిస్తుంది ఈ వ్యక్తులు ప్రవక్త ఆయన అని అనుకొని ఉంటే మరి ప్రవక్తకు అన్నీ తెలుస్తాయి కదా. ప్రేమైన వాళ్ళ బైబిల్ గ్రంథంలోనే మాట రాయబడ్డది, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సీమోను అనే ఇంటికి ఆ ఇంటికి భోజనానికి వెళ్తే అక్కడ పాపాత్మురాలైన ఒక స్త్రీ వస్తే ఆ వ్యక్తి అంటాడు, అయ్యా ఈయన ప్రవక్త ఆయన ఎలా, ఈమె చేస్తున్న ఈమె ఎట్టిదో ఆయన ఎరిగి ఉండును కదా అని తన మనసులో అనుకున్నాడంట. ప్రేమినాలు అంటే ప్రవక్త అనే వ్యక్తి ఏ రీతిగా ఉంటాడు, ఎదుటి వ్యక్తిని గురించి మొత్తం తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు ఇంత గొప్ప అద్భుతం జరిగింది, నాకు అనిపిస్తుంది రావాలి అద్భుతం పొందాలి బాగానే ఉంటుంది. ఒకవేళ నేను చేసిన పాపాలు చెబితే నాకు అనిపిస్తుంది ఒకవేళ ఆడి వరకు వచ్చినాక ఆ జనాన్ని చూసినాకైనా భయం కలిగి ఉంటే, అరే ఇంతమంది ముందరా, ఇది 100 మంది ముందరా నువ్వు పాపివి అని అనుకోండి, ఎట్లా ఉంటుంది నా పరిస్థితి అనుకున్నాడా? ఏమైనా సరే నేను బాగు కావాలి. నాకు అనిపిస్తుంది ఎంతగా
తను పాపము చేసి ఉన్నాడని ఒకవేళ ప్రవక్త లేకపోతే దేవుని కుమారుడే నమ్మి ఉంటే ఒకవేళ చెబితే పర్వాలేదు, అంటే తను ఏమి ప్రిపేర్ అయ్యి ఇచ్చాడు అంటే అటువంటి పరిస్థితులు ఎదురైనా నో ప్రాబ్లం, నేను దేవుని దగ్గరికి వెళ్తాను. ఒకవేళ నన్ను పాపి అని అన్నా పర్వాలేదు, సో నో ప్రాబ్లం, నేను వెళ్తాను. ఆ విశ్వాసాన్ని చూశాడు దేవుడు. అయ్యా నీ విశ్వాసం ఎట్లా ఉంది అంటే, ఆయన దేవుని కుమారుడైతే నా పాపాలు కూడా క్షమిస్తాడులే, ఆయన దగ్గరే నా పాపాలు ఒప్పుకుంటానులే, అది అంతగా దేవుని మీద కమిట్ అయ్యి వచ్చాడు అంటే నాకు అనిపిస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, వారి విశ్వాసము చూచి, వారి విశ్వాసం, అరే అంతమంది ముందు అవమానిస్తారే, కాదు ప్రేమ, పర్వాలేదు, నేను పాపినే కదా, ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని బయలుదేరి వచ్చాడు. తద్వారా ఏమైంది, తన జీవితంలో ఉన్న పరిస్థితి మారిపోవడం ప్రారంభించింది. ఎంతగా అంటే అన్ని రోజులు కూడా ఇతరులు ఆధారం ఏర్పడాల్సి, ఎందుకంటే మోసుకొని రాబడ్డారంటే నడచలేని పరిస్థితి. అంటే ఏమి కావాలన్నా ఇతరుల మీద ఆధారపడే వ్యక్తి ప్రేమ, ఇతరుల మీద ఆధారపడే వ్యక్తి. అయితే ఏ రీతిగా మారివాడు మనం చూడడం ప్రారంభిద్దాం. అదే మార్కు సువార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనమిలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది దేశప్రభు ఎంత గొప్ప అద్భుతం చేశాడంటే, ఒకవేళ నువ్వు పడుకోవాలంటే అమ్మా కొంచెం సర్ది పెట్టు అంటే ఎన్నిసార్లు, ఒకవేళ వాళ్ళు వచ్చినారో లేదో ప్రేమ, అంటే తన పని కూడా అనేకసార్లు, ఒకవేళ నేను ఏదైనా కుటుంబానికి ఒకవేళ చేయలేకపోవచ్చు, కనీసం నా పని అయినా నేను చేసుకుంటే వాళ్ళ మీద బర్డన్ ఉండదు కదా, అనంతగా నువ్వు బాధపడ్డావు కదా, ఈరోజు నీ పరిపెత్తుకొని నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నాకు అనిపిస్తుంది, ఎక్కడైతే ఇతరుల మీద ఆధారపడ్డావో, ఇతరులు సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చి ఎన్నిసార్లు ఏడ్చావో, అదే చోటికి నీ పని నువ్వు నీ పరిపెత్తుకొని, హల్లెలూయా, ఎంతగా బాగు చేసావు ప్రభు అంటే, ఎక్కడైతే నువ్వు ఏడ్చావు, ఏ పరిస్థితిని చూసి కన్నీరు గార్చావు, ఆ పరిస్థితి నీ జీవితంలో లేకుండా చేసే దేవుడిగా ఆయన ప్రత్యక్షం కాడ వారి జీవితంలోకి వెళ్ళడం ప్రారంభించాడు. హల్లెలూయా. మరి మన జీవితంలో కూడా అయ్యా ఇక్కడ అవమానం, ఇక్కడ దుఃఖం, కనీసం అయ్యా నా పని కూడా నేను చేస్తాను, నీ పనే కాదు ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ పనులుగా చేసే అంత వ్యక్తిగా మారుస్తానని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పడం ప్రారంభించాడు. హల్లెలూయా. అని ఏదైతే భయపడి, ఒకవేళ నాకు అనిపిస్తుంది భయపడి ఇంటికి వెళ్ళింటే పరిస్థితి వేరుగా ఉండు ప్రేమ, ఏమైనా సరే సిద్ధపడి వచ్చాడు కాబట్టి దేవుడు పాపపు వల్ల వచ్చే ఆ పరిస్థితిని బట్టి ఉన్న ఆ వ్యాధిని, ఆ పాపని రెండిటిని తీసివేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. కనబడుతున్న అవమానం తొలగిపోయింది, కనబడని అవమానం కూడా తొలగిపోవడం ప్రారంభించింది. హల్లెలూయా. యేసయ్యా ఎంతగా బాగు చేస్తావయ్యా అంటే అంతగా బాగు చేసే దేవుడు. హల్లెలూయా. ఇంకొక వాక్య భాగాన్ని చూసి ఏదైనా వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను ప్రేమ. అనేక మంది అంటూ ఉంటారు, ఏమని అంటే, అయ్యా ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు, అనేకసార్లు దుఃఖపడుతున్నావు, ఎందుకు నీ జీవితంలో దుఃఖం ఉంది, అవమానం ఉంది అంటే అనేక మంది చెప్తూ ఉంటారు ప్రేమ వల్ల, అయ్యా డబ్బు ఉండింటే నేను ఈ స్థితిలో ఉండేవాని కాదు, డబ్బు ఉండింటే నా జీవితంలో అన్నీ ఉండేవయ్యా, డబ్బు లేకపోవడం వల్లే కదా అనేకసార్లు నేను అవమానాలు గుండా వెళ్తూ ఉన్నాను అని చెప్పే మాటలు. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఆ డబ్బు ఉండింటే కదా అనేవారిగా ఉంటాం ప్రేమ. డబ్బు ఉన్నా సంతోషం ఉంటుందా అంటే ఉండదు ప్రేమైన వాళ్ళ. డబ్బు ఉన్నా అన్నీ వస్తాయా అంటే అన్నీ రావు ప్రేమైన వాళ్ళ. డబ్బు ఉన్నవారే కాదు, డబ్బు లేని వారే కాదు, డబ్బు ఉన్నవారికి కూడా దేవుడే బాగు చేసే వ్యక్తిగా ఉండాలి ప్రేమ. నిజంగా మనం ఈ లోకంలో ఒకవేళ అనుకుంటే ఆ రాజు అనే వ్యక్తి చాలా ధనవంతుడిగా ఉంటాడు, ఆ దేశాన్ని వెళ్ళి ఒకవేళ నాకు అనిపిస్తుంది సౌదీ అరేబియా లేకపోతే కువైట్ ఇటువంటి అరబ్ కంట్రీస్లను పాలిస్తున్న రాజు దగ్గర ఎంత ధనం ఉంటుంది అంటే అంతగా కోటీశ్వరులుగా ఉంటారంట ప్రేమ. నిజంగా వాళ్ళ గురించి రాయబడి ఉంటుంది, ఎంతో ఆస్తి ఉంటుంది, ఎందుకంటే ఆ వ్యక్తి రాజుగా ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో కూడా ఒక రాజుకు ఇటు పరిస్థితి వచ్చింది, ఆ తర్వాత ఆ రాజును కూడా దేవుడు బాగు చేయాల్సి వచ్చింది ప్రేమ. మన మూలవాక్యానికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం
1, 2, 3 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగింతినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఒక రాజు అంటూ ప్రేమిన వాళ్ళరా, ఒక సమస్య, ఒక వ్యాధి వస్తే బైబిల్ రాయబడి ఉంటుంది కదా, ఆ రాజు ఇక బ్రతకవు, ఎందుకంటే ఇది మరణకరమైన వ్యాధి కాబట్టి బ్రతకవు అంటే, ఆ రాజు ఇంత డబ్బు ఉంది కదా, మంచి డాక్టర్ని పిలిపించుకుంటాను. ఇది కాదు, అర్థమైపోయింది దీన్ని బాగు చేసేది ఒక దేవుడే అని. కాబట్టి ఏం చేశాడు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ప్రేమ. తద్వారా ఏం జరిగింది, అనేక సంవత్సరాలు తిరిగి అతనికి ఆయువు రావడం. అంటే ఏం చెప్తానంటే, ఒకవేళ వాక్యం చూస్తున్న మీ జీవితం మరణకరమైన, అంటే అంత అయిపోయింది, ఏం లేదు బ్రదర్ అంటున్నారా? అయిపోయింది, డెడ్ లైన్ కూడా అయిపోయింది అనుకుంటున్నారా? అయితే దేవుడు చెప్తున్నమాట, అటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా నేను బాగు చేసేవాడిగా ఉన్నాను. చచ్చిపోతావు అన్నమాట వాస్తవం. అయితే చచ్చిపోయాడా? లేదు ప్రేమ. దేవుని వాగ్దానం, నేను నిన్ను బాగు చేస్తాను. ఆ మాటే ఆ వ్యక్తిని బాగు చేసింది, అనేక సంవత్సరాల ఆయుష్ ఇవ్వడం ప్రారంభించింది. మరి నీ జీవితంలో ఏ సమస్యల చేత బాధపడదు? పాడైపోయిన జీవితమా, లేకపోతే ఇక ఎవరికి పనికిరాని జీవితమా, ఇతరుల మీద ఆధారపడిన జీవితమా, ఇంకెంత అయిపోయిందని చెప్పించు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా నిన్ను బాగు చేసే దేవుడిగా దేవుడు ప్రత్యక్షంగా ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన నిన్ను బాగు చేస్తాడు. సో ఏ స్థితిలో నన్ను బాగు చేస్తాడు, గొప్పగా నువ్వు ఊహించాలంత రీతిగా. ఎంత గొప్ప అద్భుతం ఇసుకే జీవితంలో అంటే మాటల్లో చెప్పలేము. ఆయుష్యే కాదు ప్రేమిన వాళ్ళు, అతని గోడ గడియారంలో టైం ఎనికి రావడం ఎంత గొప్ప అద్భుతం. హల్లెలూయా. ఇది గొప్ప అద్భుతం చూడడానికి దేవుడు ఇసుకే పంపించు. అదే దేవుడు మన జీవితాలు మనం ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికంగా బాగు చేసే దేవుడుగా మన జీవితాలు ఆయన ఉండాలని ఆశపడుతుండగా, సమరయ స్త్రీలాగా, ఆ పక్షవాగల వ్యక్తిలాగా, ఇసుకేలాగా మనం కూడా దేవుని దగ్గరికి వెళ్దాం. నన్ను బాగు చేయని ఆశ కలిగి దేవుని దగ్గర మొరపెడదాం. తద్వారా దేవుడు మన జీవితాలను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతిని గిరణామనికి స్తోత్రం ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. కీర్తనీయమైన మా దేవుడు మీరే ప్రభువానికి వందనాలు. వెల్పులలో మీ వంటి వారు లేరు, పరిశుద్ధతలో మీకు సమము సాటి అయిన దేవుడు లేడు ప్రభు. అయ్యా, ఇటువంటి జీవితాలు మారుతాయా? మా జీవితంలో తిరిగి సంతోషం వస్తుందా? అయ్యా, మా జీవితం అంతా ఈ దుఃఖమే, టెన్షనే, ప్రతిరోజు టెన్షన్గా అయా బ్రతుకుతున్నాం. మా జీవితాల్లో కూడా నెమ్మది వస్తుందా? మా జీవితాలు బాగుపడతాయా? అందరిలాగా మేము కూడా జీవిస్తాము అనుకుంటున్న వారి జీవితాలు, నేనే మిమ్మల్ని పాడైన జీవితాలను బాగు చేస్తానని మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందు బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలను దర్శించండి నాయన, నీ కృప కలిగిన కార్యాలు జరిగించి ఏదైతే పాడైనాయో అవన్నీ తిరిగి రిపేర్ చేసి గొప్ప రీతిలో నాయన బాగు చేసి నిజముగా వారు ఊహించనంత గొప్ప రీతిలో వారు బాగుపడి మునుపు ఉన్న జీవితం కంటే అధికమైన సంతోషకరమైన జీవితం వారికి ఇచ్చి మీరు మహిమ పొందండి. ప్రతి బాధ, దుఃఖం, వేదన, సమస్యలు యేసు నామంలో తొలగించండి నాయన. అద్భుతాలు చేయండి, సంతోషం, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, సూచక క్రియలు, మహత్కారముల బలము అయ్యా మీరు కనపరచి మీరు మహిమ పొందండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు చేస్తాం అయ్యా. సంతానం కోసం, ట్రాన్స్ఫర్ కోసం, గృహాల కోసం, మ్యారేజ్ కోసం, లైఫ్ సెటిల్మెంట్ల కోసం ప్రతి ఒక్కరిని మీరే దర్శించిన ఆయన నీ గొప్ప కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికేనాయన అయ్యా ఏకీభవిస్తున్న ఒక్కొక్కరిని దర్శిస్తున్నందు బట్టి వందనాలు దేవా. బలమైన కార్యాలు ఎంతమంది అయితే మోకరించి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు జరిగించండి. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడి వారిని కమ్ముకొని ఉంటుండగా స్తోత్రం అయ్యా. నిజముగా శూన్యముల సమస్తాన్ని కలగజేసిన దేవుడు, నిరాకారాన్ని ఆకారంగా కలగజేసిన దేవుడు మీరే కదా అయ్యా. తండ్రి, మీరే వారి జీవితాలకు
నిరాకారమైన వారి జీవితాలను ఆకారంగా మార్చి గొప్ప రీతిలో దీవించారు. ప్రతి దీవెన ఎదురు చూస్తున్న ప్రతి దీవెన అనుగ్రహించారు. గర్భఫలములు దీవెనిచ్చి మీరు మహిమ పొందు. లైఫ్ సెటిల్మెంట్, మ్యారేజ్ తోడై ఉండి నడిపించి సంపూర్ణ విజయం ఇచ్చి మీరు పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను తెచ్చి బలమైన చెవిటి వారు వినాలి నాయన, మగవారు మాట్లాడాలి అయ్యా, మోసుకొని వరబడిన వారు ఒకరి ప్రార్థన లేచి నడచుదురు కాక, క్యాన్సర్ ట్యూమర్స్ డిసపియర్ అగును కాక, క్యాట్రాక్ట్ తొలగిపోవును కాక. అయ్యా, ఎటువంటి వ్యాధిగ్రస్తులు ప్రార్థనలు వారందరినీ మీరు స్వస్థతపరచాలి. గాయపరచబడిన హస్తం వారి మీదికి దిగి వచ్చి వారందరినీ బాగు చేయును గాక. బాగు చేయి నీ బలమైన కార్యం. పరిశుద్ధాత్మ చేత కడుపులో ఉన్న సమస్యలు తొలగిపోవును. యేసునామములో బాగు చేసి వారి పాడైన జీవితాన్ని బాగు చేసి అనేకులకు ఆశీర్వాదం నీకు చేసి అనేకులకి వాక్యం అవును తండ్రి కృప చూపించవా అయ్యా. అనేక మంది చూసి ఆత్మీయ మేలు పొందుతూ కృప చూపించి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.